గారు ముందు చెప్పండి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరపబోతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల దాని మీద సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకేమైనా నమ్మకం కలుగుతుందా పూర్తిగా తగ్గిస్తారని? నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఊరికే హైకమాండ్ నుంచి ఒత్తిడి మేరకు ఒక రకమైనటువంటి ఏదో వెసులుబాటు కల్పించాలని ప్రయత్నం చేయొచ్చు. మా డిమాండ్ ఒకటే అండి, మొత్తం పెంచినటువంటి 6,500 కోట్ల ఛార్జీలు పూర్తిగా తీసేయాలి. వీళ్ళు పేదవాళ్ళకే తగ్గిస్తామని చెప్తున్నారు, పేదవాళ్ళు కూడా తగ్గియరు. మోపినటువంటి 6,500 కోట్ల భారం టోటల్ గా పేదవారి పైనే. వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టోటల్ గా పెంచినటువంటి 6,500 కోట్ల ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. వాటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో గాని పట్టణ ప్రాంతాలలో గాని మినిమం అవసరాలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో మొత్తం బ్లాక్అవుట్ చేశారు, అసలు కరెంట్ ఇవ్వడం లేదు. దానికి తగ్గట్టు తాగునీటి సమస్య తీవ్రంగా ఉత్పన్నమైంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలి. పట్టణ ప్రాంతాలలో కూడా మినిమం 7-8 గంటలన్న కరెంట్ ఇచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు రూపాయి పెంచితే కూడా తట్టుకోలేని పరిస్థితిలో జనం లేరు, కేవలం ఆ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆందోళన తప్ప అడవుడు తప్ప మరేమీ లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అది ఏదో ఒకసారి వచ్చి ప్రజల దగ్గర వచ్చి వివరణ తీసుకుంటే తెలుస్తుంది వాళ్లకు. ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా విద్యుత్ సమస్యతో. వాటితో పాటు కరెంటు ఛార్జీలు పూర్తిగా పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు కోట్లాది మంది నిరుద్యోగులు అయిపోయారు, పరిశ్రమలు మూతపడి. ప్రజల నుంచి ఏం లేదు, ఊరికే డ్రామా అన్న మాట అంటున్నారు కదా. ఈ రోజు ఇంత కష్టపడి మేమందరూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా కష్టపడి నిరాహార దీక్ష తీసి ఆరోగ్యాలు పాడవుతున్నా కూడా పేద ప్రజల కోసం పోరాడాలనుకున్నాం. పెంచినటువంటి ఛార్జీలు పూర్తి ఉపసంహరించుకునే వరకు పోరాటం సాగుతుంది. ఓకే, రమేష్ గారు మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఒకటే విమర్శ చేస్తున్నారు. ఆ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఆ రోజు లేరు, కానీ ఇప్పుడు మాత్రం బహిరంగ చర్చ రావాలని చెప్పి కాంగ్రెస్ సవాల్ వేస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఎలా చూస్తారు ఈ వైఖరిని? చంద్రబాబు వైఖరి ప్రజలందరూ కూడా తెలిసిందే. చంద్రబాబు 2 నాలుకల ధోరణి కానీ 2 కళ్ల సిద్ధాంతం కానీ ప్రజలందరూ కూడా తెలుసు. అసెంబ్లీలో విద్యుత్ సమస్య మీద ఇంత దారుణంగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సర్ఛార్జీలు వేసి ప్రజలను నడ్డి విరుస్తా ఉంటే చంద్రబాబు నాయుడు పారిపోయి ఈ రోజున విద్యుత్ విషయం మీద మాట్లాడటానికి చంద్రబాబు నాయుడుకి హక్కు లేదు అని చెప్తా ఉన్నాం. అసలు ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిసే ఈ విధంగా ప్రజలను నడ్డి విడుస్తా ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు మాట్లాడే అర్హత విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద అర్హత లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ గతంలో వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు, కానీ కేవలం ఆయన వల్ల ఇప్పుడు సంక్షోభం ఏర్పడింది అనేది చంద్రబాబు పదే గ్రామాల్లో చెప్తున్నమాట. ఎంతవరకు జనం నమ్మే పరిస్థితి కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో కూడా వినేటటువంటి పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే మరి ఈ రోజు రుణమాఫీ చేస్తాం, ఇచ్చేస్తాం అధికారంలోకి రాగానే తొలి సంతకం పెడతానని మరి బెల్ట్ షాపుల మీద కానివ్వండి అనేక చోట్ల మరి చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్ అందించడం ద్వారా మరి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడం ద్వారా మరి వ్యవసాయ రంగం కానివ్వండి అన్ని రంగాలు, వ్యవసాయ రంగం బాగుంటే అన్ని రంగాలు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి విద్యుత్ అందించి మరి పంటలన్నీ ఫైనల్ గా దీక్షలు చేస్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటివరకు అధికార పార్టీ చూస్తున్నాం. మీ దీక్షలను కనుక అరెస్ట్ చేస్తే, మీ నాయకులను కనుక అరెస్ట్ చేస్తే మీ దీక్ష కొనసాగిస్తారా? పూర్తిగా కొనసాగిస్తాం. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలన్నీ ధరలు తగ్గించేటువంటి విధంగా, విద్యుత్ కోతలు ఎత్తివేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మేము తప్పనిసరిగా ఈ యొక్క దీక్షలు కొనసాగిస్తాం.